వెల్కమ్ టు వార్త. నేను దేవా. సింగరేణి బొగ్గు గనుల్లో భారీ కుంభకోణం జరిగిందని బట్టబయలు చేయడంతోనే తనపై సిట్ విచారణకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనకు సిట్ విచారణ దాదాపు 7 గంటల పాటు కొనసాగిందని అయితే మాత్రం హరీష్ రావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, అటువైపు నుంచి చూసుకున్నట్లయితే కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే 7 గంటల పాటు విచారించారని అయితే మాత్రం హరీష్ రావు ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఆడ కక్ష సాధింపు ఏముంది? అంతకంటే ముందు విచారణకు పిలిచిన వాళ్ళు హరీష్ రావు గారి పేరు చెప్తే పిలిచేటటువంటిది చట్టం. సో అంతకంటే ముందు ఈ విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు హరీష్ రావు గారి పేరు ప్రస్తావన చేశారు కాబట్టి పిలిచారు. దాంట్లో మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ఏముంటుందండి? ఈయనని ఈరోజు ఇన్వెస్టిగేషన్కి పిలవాలని చెప్పి మేము 2 ఏళ్ళ ముంగట మేము ఎఫ్ఐఆర్ చేసినామా? అది ఒక అధికారి చేసినటువంటి ఎఫ్ఐఆర్ దేనికోసం చేసిండు? ఇతరుల యొక్క వ్యక్తిగత గోప్యతని హరించే విధంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి అధికారం మారిపోగానే అర్ధరాత్రి పూట ఆ యొక్క యంత్రాలను మొత్తం పగలగొట్టేసేసి మూట కట్టి మూసిలో పడేసినటువంటి కేసు ఇది. సో ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, ఎవడు చెప్తే ట్యాప్ చేసిండు, ఎంతమంది ట్యాప్ చేశారు, అసలు దీని యొక్క కింగ్ పిన్ ఎవడు చెప్పేది ఇవన్నీ అనేటటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు ఎన్నికల కంటే ముంగట ఎంతోమందితో చెప్పింది మనకు కూడా తెలుసు కదా. అరే నాతో ఎవరు మాట్లాడకూరి, మీ రాజకీయ జీవితాలు ఆగమైపోతాయి, ఎందుకంటే నా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు అని చెప్పాను అన్నాడు. నాకు తెలిసి నేను కూడా లోపల అదే చెప్పుంటాడు. ఎందుకంటే బయటికి వచ్చి కవిత కూడా అదే చెప్తుంది కదా. ఆఖరికి సొంత కన్న కూతురునైనా నా ఫోన్లు మా ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేసారు ఈ దుర్మార్గులు అని అన్నది. ఈడనలే లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద కూడా అన్నది కదా. సో హరీష్ రావు లోపల కూడా పోలీసు వాళ్ళతో అదే చెప్పుంటాడు. కానీ బయటకు వచ్చేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి కాబట్టి యాజ్ యూజువల్గా అబద్ధాలు చెప్పిండు. అంటే సిట్ విచారణ అధికారులు తన ప్రశ్నించలేదని, తనే వారికి 100 ప్రశ్నలు అడిగానని, కాంగ్రెస్కి దమ్ముంటే 7 గంటల పాటు విచారణ జరిగిన వీడియోలు బయట పెట్టాలని అయితే మాత్రం హరీష్ రావు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అంగ్రేజ్ సినిమాలో ఒకటి ఉంటుంది చూడు, లోపల వాళ్ళ భార్య బాగా పొట్టు కొడితే వాడు బయటకు వచ్చి గ్యాంగ్ తోటి మాత్రం గ్యాంగ్ లీడర్ లెక్కనే మాట్లాడి వస్తున్నా పొండరా అని అంటాడు. ఏమవుతుందంటే ఏం లేదు, లోపల సంగతి చూస్తున్నా అంటాడు. వెనక్కి మళ్ళీ పోతే ఈయన బనీని మొత్తం చనిపోయి ఉంటుంది, చీపురు పుల్లలు మొత్తం వానికే ఉంటాయి. అంటే ఎవరిని కొడుతున్నట్టు అనేటటువంటిది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసుల యొక్క విచారణకు పోయేసేసి పోలీసు వాళ్ళనే ప్రశ్నించినా అని అంటే నమ్మేటంత అమాయకులు తెలంగాణ ప్రజలని నేనైతే ఏమనుకోను. ఈ యొక్క అబద్ధాలను తట్టుకోలేకనే మరి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు నిన్న ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఏమేం కారణాలైనా చెప్పుకొని వచ్చిండు. తర్వాత ఎట్లా సమయం అవుతుంది అని అన్నాడు. తర్వాత పిలవంగానే రావాలి అనగానే వస్తా సార్ అని ఎట్లా ఒప్పుకొని వచ్చిండు అనేటటువంటిది. సో మేకపోతు గాంభీర్యాలు, ప్రజలకు అబద్ధాలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి పాపం ఏదో ప్రయత్నాలు హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కానీ మీరు చేసినటువంటి పాపాలు మిమ్మల్ని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారులని పప్పెట్స్ లెక్క వాడుకొని వ్యక్తుల యొక్క గోప్యతని హరించుకుంటా మీ యొక్క రాజకీయ క్రీడలు ఏవైతే జరిపిరో అది తెలంగాణ జాతి అనేది మెచ్చేటటువంటిది కాదు. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా ఒక మాట అంటేనే తట్టుకోలేనటువంటి వాడు ఇంకోటి ఎవడన్నా మన బాత్రూమ్లకో, బెడ్రూమ్లకో, ఇండ్లకో, ఇంటి సంసారాలకో కెమెరాలు పెట్టి చూస్తుండ్రు, లేకపోతే ఫోన్లు పెట్టి ఇంటుర్రు అంటే ఒప్పుకుంటారా? సో అట్లాంటి దాష్టికాలకు పాల్పడ్డటువంటి హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, వాళ్ళ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ ఎవరున్నా సరే బాధ్యులైనటువంటి వ్యక్తులని విచారణకి పిలుస్తారు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గుంపు మేస్త్రి గుంటనక్క ఆడుతున్న డ్రామా అని, దీంట్లో ఎటువంటి అంటే రాజకీయ లబ్ధి కోసమే కేవలం ఈ డ్రామాలను ఆడుతున్నారని అయితే మాత్రం కవిత ఆరోపిస్తుంది. ఏది గుంపు మేస్త్రి గుంటనక్క కవిత అంటుందా? ఆమె ఇంకా జాగృతి కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆమె పేరు ఆర్గనైజేషన్లో మాత్రమే జాగృతి ఉంది, కానీ ఆమె కొంచెం రాజకీయంగా జాగృతి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జాగృతి చెందనీకనే బీఆర్కి నుంచి ఆ ప్రీపెయిడ్ బ్యాచ్ అని వాడిని పట్టుకొచ్చింది. ఎవరిని? ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి వాడు ఎంత రీఛార్జ్ చేస్తే అంత టాక్ టైం లెక్క వాడు ఎన్ని పైసలు కడితే అంత సలహాలు ఇస్తూ ఉంటాడంట కదా. పాపం ఈమెకు ఆ సలహాలు సూచనలు కావాలి, ఎందుకంటే ఈమెకు సొంత మీద పనిచేస్తలేనట్టుంది. ఎవరు ఎన్నన్నా ప్రశాంత్ కిషోర్ కూడా రేపొద్దున కవిత దగ్గరికి ముఫ్తుగా చేస్తామని ఎందుకు వచ్చిండు, అమిత్ షా పంపించిండా, ఎవరు పంపించారో భవిష్యత్తులో కూడా చెప్పబోతాను, నేనే చెప్తా. అది కూడా దాని మీద కూడా గ్రౌండ్ వర్క్ నడుస్తూ ఉంది. ఎవరు పంపించారు, సోషల్ మీడియా స్ట్రాటజీ లేనిది ఆమెతోటి ఎవరి మీద అటాక్ చేపిస్తారు. ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని బద్నాం చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం, రేవంత్ రెడ్డి గారికి బాణాలు తక్కువ ఉన్నాయండి వదిలినాకే? మేమందరం లేమైంది, ఆమె కావాలనేంది? సో ఇంకొకటి, వాళ్ళు పడేసినటువంటి బాణాలను తీసుకొని మేము ఇస్రాయాల్సినటువంటి అవసరం మాకు అంతకంటే లేదు. కాబట్టి ఆమె పాపం ఆమె పార్టీ నిర్మాణం గురించి ఆమె మన పాటు పడితే బాగుంటుందేమో తప్ప ముఖ్యమంత్రి గారి పట్ల అట్లాంటి భాష మాట్లాడితే మాత్రం
ఆడబిడ్డ కాబట్టి మేము గౌరవంగానే మాట్లాడుతున్నాం, అది మీకు సబబు కాదని తెలియజేసుకుంటున్నాం. ఫైనల్గా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇటువైపు చూసుకున్నట్లయితే కేటీఆర్ అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఎవరు ఆగ్రహం వ్యక్తం చేస్తారు? కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేపై చేసుకోవడం కొట్టిండు చూసినావా వీడియోలో? నువ్వు చూసినావా వీడియోలు? చెప్పది ఇప్పుడు అక్కడ ఒక గలాట లెక్క అనిపించింది మన అందరికి, కొంచెం నూకుంటున్నట్టు అనిపించింది. కొట్టిండు అని చెప్పి మాట్లాడితే ఎట్లా? అంటే ట్వీట్ సో చేసి ఏ ట్వీట్లోనే ఎవడు సీరియస్ తీసుకుంటున్నా? కేటీఆర్ ట్వీట్లోనే ఎవడం సీరియస్ తీసుకుంటున్నా? ఎవ్వరు సీరియస్గా తీసుకోవట్లేరు. కేటీఆర్ పాపం వాళ్ళు జీతం ఇచ్చేటటువంటి కార్యకర్తలు ఎవరైతారో వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఉండేటోళ్ళు రీట్వీట్లు కొట్టి కమెంట్లు కొట్టించుకోవాల్సిందే తప్ప అంతకు మించి ఆయన ట్వీట్లని సీరియస్గా తీసుకోవాల్సినటువంటిది ఎవరు లేరు. అంత ఓపిక కూడా ఎవరికి లేదు. ఎందుకంటే అబద్ధాలు ఇని వెక్సప్ అయిపోయారు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క అసలైనటువంటి గత వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు మొత్తం బయటికి వస్తున్నాయి అని అంటే పాపం పక్కదారి పట్టించడానికే వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ బాధ వాళ్ళకున్నది. ఫైనల్గా హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఎవరెన్నున్నా హరీష్ రావు నాకు తెలిసి నిన్న విచారణ తర్వాత మళ్ళీ కావాలంటే కూడా పోవాల్సిందే కాబట్టి పోతాడేమో. ఫోన్ ట్యాపింగ్ చేపించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలకి జరగాల్సిందే, చట్టపరమైన చర్యలు జరగాల్సిందే. సో చేపించింది ఎవరు? అఫిడవిట్లలో పెద్ద ఆయన ఎవరు? ఆ పెద్ద ఆయన అంటే కేసీఆర్ అయినా రాష్ట్రంలో మరి పెద్ద ఆయన అంటేనైతే బీఆర్ఎస్లో కేసీఆర్ అనుకుంటున్నాను, అంతకంటే పెద్ద ఆయన ఎవరు ఉంటే నాకు తెలియదు. సో ఇవన్నీ కూడా విచారణ అనేటటువంటి ముందుకు సాగుతూ ఉంది. ఇన్ని రోజులేమో విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని రానికనే కాలయాపన జరిగిందేమో తప్ప కేంద్రం కాడ, ఇప్పుడు రాష్ట్రం పరిధిలోనే ఉంది కాబట్టి ఇది వేగవంతంగానే ముందుకు సాగుతుంది. కాబట్టి మొత్తం మీద దోషుల్ని మాత్రం తెలంగాణ జాతి ముంగట నిలబెట్టి చూపిస్తాం. చూశారు కదా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే మాత్రం దోషులను రాజకీయంగా కాకుండా కేవలం చట్టపరంగానే శిక్షిస్తామని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కేవలం దండాస్తో దేవా వార్త, హైదరాబాద్.